ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ, అలాగే ఐఆర్ఎఫ్సి నుంచి రుణ సమీకరణకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర సహకారం అంశాలపై చర్చ కొనసాగుతోంది. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ, అలాగే ఐఆర్ఎఫ్సి నుంచి రుణ సమీకరణకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మాత్రం బిజీగా కొనసాగుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. 2 రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అవుతూ రాష్ట్రానికి రావాల్సిన అనేక అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన అనేక నిధులపైన, అలానే మౌలిక సదుపాయాలు, అలానే మెట్రో ఫేజ్ హైదరాబాద్ కు సంబంధించిన మెట్రో రైలు విస్తరణ ఫేజ్ 2 విస్తరణ అంశానికి సంబంధించి కూడా నిన్న వరుసగా మనం చూసుకున్నాము కేంద్ర మంత్రులతో భేటీ అయిన పరిస్థితి. మొదటగా రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. రక్షణ శాఖ మంత్రితో గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో ఏదైతే రక్షణ శాఖకు సంబంధించిన భూముల బదలాయింపు విషయంలో తన కృతజ్ఞతగా రక్షణ శాఖ మంత్రిని కలిశారు. తర్వాత అశ్విని వైష్ణవ్ తో మెట్రో విస్తరణకు సంబంధించి ఫేజ్ 2 మెట్రో విస్తరణకు సంబంధించి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. దాన్ని సానుకూలంగా స్పందించారు అని చెప్పారు. ఐఎఫ్ఆర్సి నిధులు ఏదైతే లోన్ విషయంలో కేంద్రమే అడ్డుకుంటుంది, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని ప్రధానంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో నిన్న తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటే అశ్విని వైష్ణవ్ ని కలిశారు. చాలా సానుకూలంగా స్పందించారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశంలో సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి జాయింట్ గా ఉన్న శాఖ అయిన మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభిశాఖ మంత్రి అయిన మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పుడే ప్రధానంగా దాంట్లో సంబంధించి మెట్రో ఫేజ్ విస్తరణ అంశానికి సంబంధించి, పట్టణాభివృద్ధి సంస్థకు సంబంధించి ఏదైతే పట్టణాభివృద్ధి చెందాల్సిన మౌలిక సదుపాయాల అంశాలపైన, అలానే మెట్రో ఫేజ్ విస్తరణ అంశం పైన, ఐఎఫ్ఆర్స్ నిధుల విషయంలో కానీ ఈ అన్ని అంశాలపైన మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా అయితే సమాచారం అయితే అందుతున్నది. దీంతో ఈ సమావేశంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. నిన్న సమావేశంలో కూడా కిషన్ రెడ్డి ఉన్నారు. ప్రత్యేకంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులతో ప్రతి భేటీలో కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కలిసి మాత్రమే ఈ కేంద్ర మంత్రులతో చర్చలు కొనసాగిస్తున్నారు. అలానే హుటాహుటిన ఈ రోజు తెలంగాణకు సంబంధించిన 2 మంత్రులు కూడా నీటిపారుదల శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలానే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఢిల్లీ చేరుకున్న పరిస్థితి ఈ రోజు ఉదయాన్నే. దీనికి సంబంధించి కూడా ఈ రోజు అక్కడ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కేంద్రానికి సంబంధించిన ఆహార శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తనతో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే 1 గంటలకు ఉన్నది. అయితే రాష్ట్రంకి రావాల్సిన అనేక ప్రయోజనాలు, పెండింగ్ బకాయిల విషయం కావచ్చు, ధాన్యాలకు సంబంధించిన విషయం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఖట్టర్ తో మాత్రం పట్టణాభివృద్ధి ఏదైతే మెట్రో ఫేజ్ విస్తరణ అంశం పైన దీనితో ముడిపడి ఉన్నది. పట్టణాభివృద్ధి ఏదైతే శాఖ మంత్రిగా ఉన్న ఖట్టర్ తో మాత్రం ఈ అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి కనుక దీంతో గ్రీన్ సిగ్నల్ వచ్చే విధంగా ఈ మెట్రో ఫేజ్ విస్తరణ ఆవశ్యకత ఏంది, ఖచ్చితంగా దాన్ని చేపట్టాల్సిన అంశాలపైన, అనేక అంశాలపైన, ఐఎఫ్ఆర్సి రుణం విడుదల చేయాల్సిన అంశాలపైన, ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ కు సంబంధించిన ప్రజలు ట్రాఫిక్ కష్టాలు, పొల్యూషన్ సమస్యలు, అనేక అంశాలను కేంద్ర మంత్రికి వివరించినట్టుగా తెలుస్తున్నది. దీనిపైన ఖట్టర్ కూడా చాలా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తున్నది. ఈ మౌలిక సదుపాయాల అంశం కూడా పట్టణాలు అభివృద్ధి చెందాల్సిన అంశం కావచ్చు. మనం తెలంగాణలో చూసుకోవచ్చు, ఫ్యూచర్ సిటీ లాంటి ఒక సిటీని ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి అనేక అంశాలపైన మాత్రం ఖట్టర్ తో చర్చించినట్టుగా తెలుస్తున్నది. రవలి, రైట్, థ్యాంక్ యూ శేఖర్.